హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? తెలుసా తెలుసా తెలియదు కదా, చెప్పేస్తున్నాను. ఈరోజు మా చిన్న పాపకి ఒక పార్సల్ వచ్చింది. అదేంటో చెప్పండి, గెస్ చేయండి. మీకు తెలిసిపోయి ఉంటుందిలేండి, తమ్ముని చూడడం కానీ ఏంటో అనేది నేను చెప్పేస్తున్నాను. అంటే ఇప్పుడు మా పాప 9 monthsలోకి వచ్చింది కదా. మా పాప దోగాడటం లేదు, కానీ నిలబడుకోవాలని మాత్రం భలే ఆసక్తి అండి. పట్టుకొని మనం ఇట్లా పట్టుకొని ఉన్నామంటే 2 handsని నిలబడుకొని అట్లా ఉంటుంది, నిలబడుకొని కదులుతా ఇట్లా 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 కదులుతూ ఉంటుంది. అందువల్ల మా పాపకి తనకి కావాల్సింది ఒక వస్తువు తీసుకొచ్చాం. ఏంటో చూపించేస్తాను, చూసేయండి. ఓకేనా? చూసేటప్పుడు మాట్లాడుకుందాం మనం. రండి రండి రండి. ఆ వస్తువు ఆ రూమ్లో అక్కడ పెట్టాను నేను. నిన్న వచ్చింది పార్సల్, అది అక్కడ పెట్టాను, మీకు చూపిస్తాను. రండి 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 రండి. ఇదే ఈ పార్సల్. ఇదే అండి ఆ పార్సల్. ఇదే పెద్దదిగా వచ్చింది. చూద్దాం రండి, దీంట్లో ఏముందనేది చూపిస్తాను మీకు. ఇది పెద్ద పార్సల్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. దీన్ని చూడంగానే నేను షాక్ అయ్యాను. డెలివరీ అతను తీసుకురాగానే మామూలుగా అయితే ఏదైనా పార్సల్ పెడితే వాళ్ళు బండి మీద కానీ బైక్ మీద అంటే స్కూటీ మీద కానీ తీసుకొచ్చి ఇచ్చేసేవాళ్ళు. దీనికోసం అని పెద్ద ట్రక్ వేసుకొని వచ్చారు వాళ్ళు. నాకు అర్థం కాలేదు, ఈ ట్రక్లో వచ్చింది నా పార్సల్. అంత పెద్దది నేనేం పెట్టాను అబ్బా అని ఆలోచించాను. తర్వాత చూసుకున్నాను ఏం బుక్ చేశాను అని. చూసుకుంటే మా పాప కోసం బుక్ చేసింది ఇది. ఏంది ఇంత పెద్దది వచ్చిందని అనుకుంటున్నా. ఏమొచ్చిందో నాకు కూడా తెలియదండి, నేను చూడలేదు, ఓపెన్ చేసి చూడలేదు. చూడండి, వీడియో తీసుకోవాలని చెప్పి ఓపెన్ చేయలేదు. ఇది మామూలుగా అయితే నిన్న వచ్చింది. ఈరోజు బుధవారం కదా, నిన్న మంగళవారం. రోజు బాగాలేదు, మంగళవారం ఎందుకులే అని చెప్పి ఓపెన్ చేయకుండా అక్కడ రూమ్లో పెట్టేశాను. ఈరోజు బుధవారం, రోజు బాగుందని ఈరోజు ఓపెన్ చేస్తున్నా. చూద్దాం ఇది ఏమొచ్చిందా, నేను బుక్ చేసింది వచ్చిందా లేదా అనేది చూద్దాం. ఇంతకీ ఇదేంటో నీకు చెప్పానా? చూసేశారు కదా, మీకు తమ్ముళ్ళు అర్థం అయిపోయింది. అది ఓపెన్ చేద్దాం రండి. ఆ వీడియోస్ చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు అన్ని వీడియోస్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే. ఏంటి ఇంత ప్రశాంతంగా సైలెంట్గా ఉందనుకుంటున్నారా? మా ఇల్లు, మా పాప నిద్రపోతుంది ఉయ్యాల్లో, అందువల్ల ఇల్లు సైలెంట్ అయిపోయింది. పార్సల్ అయితే ఓపెన్ చేసేస్తున్నానండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకు తెలియకుండానే మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు కూడా నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడండి మారుతూ ఉన్నాయి. మనమే ఫిక్స్ చేసుకోవాలో ఏంటో, ఇది అన్ని విడివిడిగా ఇస్తారు వీళ్ళు. అర్థమైపోయింది కదా ఇది మీకు. వాకర్ అండి, వాకర్. మా పాపకి వాకర్ తీసుకున్నా నేను. యాక్చువల్గా ఇది నేను తీసుకోలేదు, ఇది మా మమ్మీ తీయించారు మా పాపకి. మా అక్క పెద్ద పాపకి సైకిల్ కొన్నాను కదా, మా అమ్మ తీయించిందని చెప్పాను. ఆ సైకిల్ మా అమ్మయ్య తీసిచ్చారు. ఆ సైకిల్ దానికి మా చిన్న పాపకి ఈ వాకర్ వచ్చి మా మమ్మీ తీయించింది. హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి అక్కడ తొక్కుకోవడానికని మా పాపకి సైకిల్ తీయించింది అక్కడ. ఈ పాపకు కూడా వాకర్ అక్కడే తీసుకోమంది, కానీ నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు లెగోజీ ఉంటుంది నాకు, దీన్ని కూడా మోసుకొచ్చుకోవాలి అక్కడి నుంచి. అందువల్ల నేను అక్కడ తీసుకోకుండా నేను ఇక్కడికి వచ్చాక ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చింది అది. కలర్ నచ్చిందా అండి మీకు? వైట్ అండ్ బ్లాక్ పాండా షేప్ ఉంది. ఫేస్ వచ్చి పాండా లాగా ఉంది, అది వైట్ అండ్ బ్లాక్. అన్నీ విడివిడిగా ఇచ్చారండి, మనం ఫిట్ చేసుకోవాలి. కూర్చునేదానికి సీటు, కింద క్లాత్, వీల్స్ అన్నీ ఇచ్చేసారు విడివిడిగా, మనం పెట్టుకోవాలి. అవన్నీ చక్రాలు అవంతా మనమే బిగించుకోవాలండి, అన్ని విడివిడిగా ఇచ్చారు వీళ్ళు.
అన్నీ విడివిడిగా ఇచ్చేసారు కదండి. ఇప్పుడు అన్ని 1 బై 1 అన్నీ బిగించాలన్నమాట. ఈ వాకర్కి ఎలా పెడుతున్నానో చూడండి. చెమట్లు వచ్చేస్తున్నాయండి బాగా. సీలింగ్ ఫ్యాన్ వచ్చి రిపేర్ వచ్చేసింది, అందువల్ల టేబుల్ ఫ్యాన్ ఉంది. పాపకు మాత్రమే పెట్టాను, అది నాకు గాలి రావటం లేదు, అందుకే చెమట్లు వచ్చేస్తున్నాయి. అయినా పర్వాలేదులేండి, పాప కోసం కదా, చేద్దాం. ఇది దేనికో అండి తెలీదు. 1 2 3 ఇది వెనక మ్యూజిక్ అంతా వచ్చేటుంది. ఇవి బటన్స్, ఇది బటన్ మధ్యలో ఇది ఒక్క బటనే రన్ అవుతుంది, ఏమి వచ్చేది మ్యూజిక్ కోసం అనుకుంటా. ఇది ఇవి వచ్చి చక్రాలు, వీల్స్. 1 2 3 4 5 6 ఇచ్చారు. ఇది సైజే పెద్దదిగా ఉంది. మా ఫస్ట్ బాబుకి నేను ఇంత పెద్దది కొనలేదు, పాపకి ఇది ఇంత పెద్దది వచ్చింది. నేనే చూడంగానే షాక్ అయిపోయింది, ఇంత పెద్దది వచ్చింది. బాబుకి నార్మల్గా తీసుకున్నాను. ఈ పాపకి కొంచెం వెనక స్టాండ్ ఇలాగా ఉండేది, తోసుకొని వెళ్ళడానికి తీసుకున్నాను. ఇది సీట్ అండి, పెట్టి మనమే అంతా ఫిక్స్ చేసుకోవాలి. సీట్ ఇలాగా పెట్టి మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చి కింద, ఇది వచ్చి కిందకి ఇలాగా, అంటే కాళ్ళు కిందకి నేల మీదకి ఆనకుండా ఇది మధ్యలో పెట్టుకోవచ్చు. మనం కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఆ విధంగా వీళ్ళు ఇచ్చారు మనకు. ఇవి నేను ఫుల్ మీకు సెట్ చేసినాక కూడా వీడియో సెట్ చేసినాక చూపిస్తాను. ఇది మనం ఇది ఇట్లా క్లాత్ ఇక్కడ కింద పెట్టేసి బేబీస్ని బయటకు కూడా తీసుకెళ్ళచ్చు, వాకింగ్కి తీసుకెళ్ళచ్చు. కాళ్ళు దీని మీద ఉంటాయి కాబట్టి వాళ్ళకి నేలకు టచ్ కావు కాబట్టి గీసుకోవు. దీని మీద పెట్టేసుకొని వెనక తోసుకుంటూ చిన్నగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ మోడల్ నాకు నచ్చింది, అందుకే ఇది తీసుకున్నాను నేను. అస్తమానం ఎత్తుకోవాలన్నా చేతులు నొప్పులు వచ్చేస్తాయి కదా, దీనిలో కూర్చోబెట్టేసుకొని మనం తీసుకెళ్ళిపోవచ్చు పిల్లల్ని. ఈ మోడల్ బాగుంది కదండి. కింద క్లాత్ కూడా ఇది ఇచ్చారు, కింద క్లాత్. కాళ్ళు దాని మీద పెట్టేసుకోవచ్చు, అప్పుడు నేల మీద వాళ్ళకి ఏమి గీక్కోకుండా ఉంటుంది రోడ్డు. మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాకింగ్కి వెళ్ళేటప్పుడైనా తీసుకెళ్ళచ్చు పిల్లలు. బాగుంటుంది. వెనక స్టాండ్ ఇచ్చారు. రాడ్ అండి, ఇది రాడ్ భలే స్ట్రాంగ్గా ఉంది రాడ్. చూడండి, ఇది వంకిపోయింది కదా. ఇది మోడలా లేదంటే ఉండడం అంతేనా, లేదంటే అది పోయిందా మోడల్, నాకు అర్థం కాలేదు. చూడండి, వంకిపోయింది. మీకు కనిపిస్తుందా? వంకిపోయింది, అది కనిపిస్తుందా? కానీ ఇది మాత్రం భలే స్ట్రాంగ్గా ఇచ్చారండి, స్ట్రాంగ్గా ఉంది. ఇది బాగా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, ఫిక్స్ అయిపోయింది. ఇది మాత్రం ఫిక్స్ అయిపోయింది. ఇంకా దీనికి మనము చేయాల్సినవి ఉన్నాయి కదా. వావ్, ఫిట్ అయిపోయింది. రావడం లేదండి, పెట్టేస్తున్నాను. ఇవి ఏంటో ఇచ్చారు చిన్నవి, ఇది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. దీనికి సెల్స్లు వేసుకోవాలి. ఇది పెట్టేసాను కానీ ఇది రావడం లేదండి, వచ్చేసింది. ఇక్కడ ఇది ఇచ్చారు వీళ్ళు, ఈ నట్ తిప్పాలి. నట్ తిప్పి ఇక్కడ సెల్స్లు వేసుకుంటే సాంగ్స్ ఏమన్నా వస్తాయి అనుకుంటా. ఓకే, ఇది పెట్టేసాను. ఇది ఈజీగా ఉంది, వెళ్ళిపోయింది. ఇది ఎట్లా పెట్టాలో అర్థం కావటం లేదు నాకు.
ఫోన్లో చూద్దాం, మనం బుక్ చేశాను కదా ఎట్లా ఇచ్చారు అనేది. ఇప్పుడు చూస్తే అర్థమైంది, నేను పెట్టిన కలర్ ఒకటి, అక్కడ వచ్చిన కలర్ ఒకటండి. నేను పెట్టింది లైట్ స్కై బ్లూ కలర్లో పెట్టాను, కానీ ఇక్కడ మాత్రం నాకు వైట్ ఇచ్చారు. చూడండి ఎంత మోసం. ఇది రిటర్న్ ఇచ్చేసి వేరే తెచ్చుకోవాలంటే ఇంకొక 10 days పడుతుందండి. ఇప్పటికే మా పాప కొంచెం చిరుపెడతా ఉంది, నాకు మార్నింగ్ లంచ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టేస్తూ ఉంది. అందువల్ల ఇది రిటర్న్ ఇవ్వటం లేదు, పర్వాలేదులే అని ఉంచేసుకుంటున్నాను. దీంట్లో వేసేసి కూర్చోపెట్టేసానంటే కొంచెం సేపు అటు ఇటు తిరుక్కుంటూ ఉంటుంది, ఆడుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇంకా రిటర్న్ ఏమి ఇవ్వటం లేదు, ఇదే ఉంచేసాను. పర్వాలేదు, ఇది కూడా బాగానే ఉంది చూడ్డానికని ఉంచేసుకున్నాను నేనే. మనం ఇక్కడ క్లాత్ ఏమన్నా సెట్ చేయగలమని చూద్దాం. నచ్చిందా అండి మీకు ఈ వాకర్ అనేది? బాగుంది కదా. చిన్నపిల్లలకైతే బాగుంటుంది, వాళ్ళు అటు ఇటు తిరుక్కోవడానికి. అంటే నడవలేరు కాబట్టి దీంట్లో వేసామంటే హాల్లో వంటింట్లో అంతా తిరుక్కుంటూ ఉంటారు. మనం ఎక్కడ వెళ్ళామంటే అక్కడ ఈ బండిలో కూర్చోబెట్టుకొని వాళ్ళని మనతో పాటు ఉంచుకోవచ్చు. నేనైతే వంటింట్లో ఇదే పని చేస్తున్నానండి. నేను బాబుకి ఇంత పెద్దది తీసుకోలేదండి, చిన్నదే తీసుకున్నాను. అంటే అప్పుడు నాకు అంత తెలియలేదు, అంటే అప్పుడు బాబు ఒక్కడే కాబట్టి పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు. మా హస్బెండ్ పట్టుకునేవాడు, నేను వంట చేసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే బాబుకి స్కూల్కి కూడా రెడీ చేయాలి కదా, కొంచెం లేట్ అయిపోతుంది. అందువల్ల కొంచెం పర్వాలేదు, పెద్దదే తీసుకుందామని ఇది బుక్ చేసుకున్నాను. ఫస్ట్లో ఇది బిగించడానికి కష్టమేమో అనుకున్నాను, కానీ ఈజీగానే ఉందండి, వచ్చేస్తూ ఉంది బిగించడానికి. 1 by 1 బిగించేస్తూ ఉన్నాను. హోల్స్ ఇచ్చారు చిన్న చిన్నవి, దాంట్లో అవి పెట్టేయడమేను. మా ఈ వాకర్ నచ్చితే మీకు కంపల్సరీగా కామెంట్ చేయండి బాగుందని. నేను పెట్టిన కలర్ వచ్చి ఇది కనిపిస్తుందా, బ్లూ కలర్.
కానీ నాకు వచ్చింది మాత్రం వైట్ కలర్. మోసం చూడండి, ఎంత మోసం చేశారు నన్ను వీళ్ళు మీషో వాళ్ళు. మీషోలో పెట్టాను ఇది. ఇప్పుడు ఏమంటే మళ్ళీ ఇది రిటర్న్ చేసి పెడదామంటే అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తున్నారు. మా పాప నిద్ర లేచేసింది, సౌండ్ ఇస్తుంది. మా పాప అయితే నిద్ర లేచేసిందండి. అక్కడ ఉంది, చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు? మా పాప పడుకొని ఉంది అక్కడ. పడుకొని అంటే నిద్రేం పోలేదు, ఏదో చేతికి దొరికింది తీసుకొని ఉంది అక్కడ ఉంది. ఈలోపు మళ్ళీ ఇది ఫిక్స్ చేస్తాము. ఇది రెడీ చేస్తాము. మా పాపని హాల్లో వదిలిపెట్టి వంటింట్లో వంట చేసుకుందామని వెళ్ళాను అనుకోండి, అస్సలు ఒప్పుకోదు. మా పాప ఏడుస్తూ ఉంటుంది. నేను కనిపించలేదంటే ఏడుస్తుంది. ఇంకా మీదట నాకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ వాకర్లో కూర్చోబెట్టి నాతో పాటు వంటింట్లో కూడా తీసుకెళ్ళిపోతాను. చేతిలోకి ఏదో ఒకటి ఇచ్చాను అనుకోండి, కొరుక్కుంటా ఆడుకుంటా నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకా మీదట నాకైతే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికేసింది ఈ వాకర్ ద్వారా. మా పాప చూడండి, అక్కడ గుండు కనిపిస్తుంది. మా పాప గుండు. మా పాప గుండు ఎలా ఉందండి కామెంట్ చేయండి. నాకైతే భలే నచ్చేసిందండి మా పాప గుండు. చాలా ముద్దుగా ఉంది మా పాప. చెప్పు చెప్పు, కనిపిస్తుందా? మా పాప అరుస్తా ఉంది. ఇది రాలేదా? ఫోన్ కావాలి నీకు? చూపు తల్లి, ఏం కావాలి? చిట్టి తల్లికి ఏం కావాలి? చూడు చూడు చూడు, నీకు ఏం తీసుకొచ్చాను మమ్మీ? నీకు వాటర్ వాటర్. దా, ఇంకా నువ్వు దీంట్లో నిలబడుకోవచ్చు తల్లి. నా ఫోన్ రా. నేను ఎటు సైడ్కి వెళ్తే అటు సైడ్కి వచ్చేస్తుంది పాప. ఇక్కడే ఉంది. సౌండ్ వినిపిస్తుందా మీకు? ఇక్కడే ఉంది, సౌండ్ చేస్తా ఉంది నా చిట్టి తల్లిది. నీకే నానా, నీకే అమ్మా. రెడీ చేస్తున్నా, రెడీ చేస్తున్నా. చూస్తూ ఉండువే. పడేస్తా ఉందండి మా ఫోను. నా ఫోన్ పడేస్తావేంటి? నాది కదా ఇది, నీకు కావాలా? నో మమ్మీ, దా మనం ఇక్కడ పెడదాం. ఇప్పుడు మనం ఈ సీట్ పెట్టాలి. కిందది ఎట్లాగో పెట్టేస్తాను, ఇప్పుడు ఈ సీట్ పెడతాము. నీకా ఇది? నీకా అన్నయ్యకా? నీకు కావాలా? దొల్లుకుంటే వెళ్ళిపోతున్నావు ఎక్కడికి? చెప్పు, తాత 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 అను. తాత తాత అను అనవా? నా ఫోన్ కొట్టేస్తున్నావు. వెనక ఇలాగ ఇచ్చారు, దీన్ని కిందకి తీసి పెట్టాలి. పెట్టేసి దీన్ని మళ్ళీ ఆ హోల్కి మిడిల్లో పెట్టామంటే రాకుండా ఉంటుంది. ఒక రెండు ఏమంటే ఈజీగా పెట్టిపోయినాయి. ఇది రావటం లేదు, మొత్తం రావు.
ఇది రాలేదు నాకు. సరే ఇంకోటి ట్రై చేద్దాం. పెట్టేసాను. ఇది ఒక్కటే రాలేదు, వదిలేసానండి. వల్ల కాలేదు అది. ఇదిగోండి, ఫ్రంట్ అయితే పెట్టేసి బ్యాక్ అయితే పెట్టేసాను. ఫ్రంట్ పెట్టేస్తాను. ఇదిగోండి, ఇది ఇట్లా ఇచ్చారు కదా, దీని ఇక్కడ హోల్ ఉంది. ఆ హోల్లో పెట్టేసి ఇక్కడ దెబ్బగా ఉంది కదా, దీన్ని మిడిల్లోకి లాగేసామంటే అది స్ట్రిప్ అయిపోతుంది. సీట్ రెడీ. ఈ సైకిల్కి సీట్ రెడీ అయిపోయింది. ఇంకా వీల్స్ ఉన్నాయి, వీటికి చక్రాలు పెట్టాలి. దొరికి కింద కూడా ఇది క్లాత్ పెట్టేశాను. చక్రాలు నా వల్ల అవుతుందో లేదో ట్రై చేస్తాను పెట్టడానికి. ఏంటో తిప్పుతా అంటే తిరుగుతానే ఉంది. ఇది ఎట్లా పెట్టాలో అర్థం కావటం లేదు. అది నువ్వు తినేటివి కాదురా, నోట్లో పెట్టుకోకూడదు గుండు. అవి తినేటివి కాదు. రావటం లేదండి, ఇది పెట్టడానికి ట్రై చేస్తుంటే ఇది తిరిగిపోతుంది ముందు. ఈ చక్రం ఇది తిరగటం లేదు దాంట్లో. అబ్బా, ఎలా పెట్టాలి ఇది? పడిపోతా ఉండండి, ఇది ఎలా పెట్టాలి? ఓ, ఇది స్టాండ్ లాగా ఇచ్చాడు కింద హైట్ కోసం. ఓకే,
ఒకరు అటు ఇటు కదలకుండా ఉండాలి ఒకే చోట అనుకుంటే మనం ఆ స్టాండ్ ఇచ్చారండి కింద, అది తీసుకొని పెట్టేసుకున్నామంటే వాకర్ కదలకుండా ఉంటుంది. బాగుంది కదా వాకర్. వచ్చేస్తాను ఊరికి అట్లా దొరుకుతాను ఉండటం లేదు. ఇది ఎలా పెట్టాలో నాకు తెలియలేదు. మా హస్బెండ్ ఈవినింగ్ వచ్చాక తన చేత పెట్టిస్తాను. ఈవినింగ్ దీన్ని కొంచెం పూజ చేద్దాం. మనం కొత్త బండి కదా, కొత్త కొన్న వెంటనే మనం పూజ చేస్తాం కదా. ఇది మా పాపకి పెద్దదే కావచ్చు, మనకు చిన్నదే కావచ్చు, కానీ ఇది కూడా మంచిగా ఉండాలి. మా పాప దీంట్లో కూర్చున్నప్పుడు మంచిగా ఉండాలి కాబట్టి ఈవినింగ్ పూజ చేసేటప్పుడు దేవుడి ఇంట్లోకి తీసుకెళ్ళి దీనికి కూడా ఒక పసుపు కుంకుమ పొట్టు పెట్టి మంచిగా జరగాలని దేవుడిని మొక్కుకుందాం. ఓకే, మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. ఇప్పటికైతే బాయ్ బాయ్. హాయ్ అండి, ఈవినింగ్ అయితే అయిపోయింది. చూడండి డ్రెస్ కూడా చేంజ్ అయిపోయింది నాది. నేను రెడీ అయిపోయి ఉన్నాను. ఇప్పుడు వెళ్ళి మనం పూజ చేసి మా పాప సైకిల్కి కూడా మనం పూజ చేద్దామే. రండి నాతో పాటు మా దేవుడి ఇంట్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. పైన కృష్ణుడిది ఉంటుంది. ఇది మేము ఇంటికి రాకముందు నుంచే ఉంది, అది అట్లాగే ఉంచేసాను. తర్వాత ఇది మా దేవుడి ఇల్లు. ఎక్కువ పట్టాలు ఏమి నేను పెట్టుకోలేదు, కొంచెమే పెట్టుకున్నాను. ఎలా ఉంది మా దేవుడి ఇల్లు? బాగుందా? నాతో పాటు మా బాబు కూడా వచ్చాడు. వీడు కూడా నాతో పాటు పూజలు చేస్తూ ఉంటాడండి. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే మంచిది కదా పిల్లలకి. వీడు కూడా నాతో పాటు వాళ్ళ చెల్లి సైకిల్కి పూజ చేస్తాడు కదా. ఓకే, నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావా? ఓకేనా? బాగా ఉంది. ఇది చూడండి మా గంట. నిన్న పాపకి ఇచ్చా నేను పూజ చేసేటప్పుడు. చేతిలో పట్టుకుంటుంది అని ఇస్తే కింద పడేసింది. అదేమంటే 2 ముక్కలు అయిపోయింది. కొత్తది కొనాలి, టైం దొరకటం లేదు మార్కెట్కి వెళ్ళడానికి. ఇప్పుడు అది ఒకటి గంట తీసుకొని ఇలా అప్పుడు ఇది ఇలా సౌండ్ వస్తుంది. అవునా? అది విరిగిపోయినా కూడా సౌండ్ వస్తుందని చెప్తున్నాడు మా బాబు. వాటి మాటలు మీకు అర్థమవుతున్నాయా? పూజ చేస్తే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి. మార్నింగ్ మా హస్బెండ్ పూజ చేస్తున్నారు, అందువల్ల ఒత్తి మార్నింగ్ పెట్టాను కాబట్టి నేనేం మార్చడం లేదు, అట్లాగే వచ్చేసాను. అది రాముల వారిది నాన్న. టెంపుల్ ఓపెన్ చేసేటప్పుడు అందరికి ఇచ్చారనమాట. అది నువ్వు ఉన్నావు, నీకు గుర్తులేదు. నువ్వు ఇంకా చిన్నగా ఉన్నావు, అప్పుడే ఇచ్చావు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆ హ్యాండ్ పట్టుకో. ఓకే, 2 నువ్వే పెట్టుకోవట్లేదు. దగ్గరికి రా, పట్టుకో. పట్టుకో, ఇక్కడ కూర్చో.
నేను వీడియో తీస్తాను కూర్చో బాగా పట్టుకో. మా బాబు కడ్డీ వెలిగిస్తాడంట. తిప్పు. కానీ కానీ ఏం కాలేదులే కానీ. పైన ఫస్ట్ ఇట్లా తీసేసాయి. గోవింద గోవింద ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర దేవ నమ శివాయ. ఓకే ఆ హోల్స్లో కూర్చో. దీనికి నేను కూర్చోనా? చిన్నగా చిన్నగా ఇలా ఒకటి ఇలా ఒకటి. దండం పెట్టుకో. దండం పెట్టుకోవాలి. ఓం నమః శివాయ. ఇప్పుడు మనము సైకిల్ తీసుకొద్దాం. ఇప్పుడు వెళ్ళి సైకిల్ తీసుకొస్తాను మా పాపది. వాడు వెళ్తున్నాడు చూడండి ఫాస్ట్గా. తీసుకొచ్చేసా. గోవింద హరి గోవింద. మా పాప నిద్రపోతా ఉంది. ఈవినింగ్ స్నానం చేపిస్తాను, ఇంకా నిద్రపోతుంది. తను లేవకముందే పూజ చేసేస్తున్నాను. మళ్ళీ తను లేచిందంటే ఏడుస్తుంది. తను ఉన్నప్పుడు చేయాలంటే కష్టమైపోతుంది. పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ దీంట్లోనే వేసి పెట్టుకుంటాను నేను. దీనికి ఇంకా అవి చక్రాలు బిగించలేదండి, నా వల్ల కాలేదు, పక్కన పెట్టేశాను. మా హస్బెండ్ వచ్చాక బిగిస్తారు. పువ్వు ఎక్కడ పెట్టాలి దీనికి? ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఉంది. ఇక్కడ 2 నట్లు కోసం అని ఇచ్చాడండి. దాంట్లో పువ్వు పెట్టేస్తాం. అయ్యా ఈ పువ్వు అన్ని రాలిపోయి. కొంచెం అక్షింతలు కూడా వెళ్తామే. మా పాపకు అంతా మంచి జరగాలి, సైకిల్లో బాగా నడవాలని మీరు బ్లెస్ చేయండి. ఓకే. మా పాప నిద్రపోతుంది కదా, నిద్ర లేచాక దీంట్లో కూర్చోబెట్టి నేను వీడియో తీస్తాను. మీకు ఇది నచ్చిందా ఈ వాకరు? కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. టీవీ సౌండ్ వినిపిస్తుంది కదా, మా బాబు బొమ్మలు పెట్టేశాడు, అందువల్ల కొంచెం సౌండ్ వస్తుంది, ఏమనుకోవద్దు. ఓకే, మళ్ళీ మా పాప లేచాక వీడియో తీసి పెడతాను. ఓకేనా? చెప్పు. హాయ్ గైస్, మేము మళ్ళీ వచ్చాం. ఇలా చూడండి, ఏంటిది? ఇది మ్యాజికల్ బాక్స్. నువ్వు సరిగా కూర్చొని చూపించాలి. ఇది మ్యాజికల్ బాక్స్. ఇది యూనికార్న్స్ ఉంటాయి. ఇది కదా చూడండి. అది ఎక్కడిది నీకు? ఇది మా స్కూల్లో. ఎవరిచ్చారు? హ్యాపీ బర్త్డే వాళ్ళు. హ్యాపీ బర్త్డే అయితే మీ ఫ్రెండ్ ఇచ్చిందా? అవునా? ఓకే, ఓపెన్ చేసి చూపించు అందరికి. ఏముంది దాని లోపల? అయ్యా రివర్స్లో ఓపెన్ చేసావు నాన్న, అన్ని కింద పడిపోయాయి. 2 పెన్సిల్స్ ఉన్నాయి, ఒక షార్ప్నర్ ఉంది, ఒక ఎరేజర్. చూడండి, మా బాబు ఈరోజు స్కూల్లో ఏం జరిగిందా అనేది చెప్పాడు. వాళ్ళ క్లాస్మేట్ ఎవరిదో బర్త్డే అయితే వాళ్ళు వచ్చి ఇవి అందరికీ ఇచ్చారంట, చూపించాడు. మా బాబు వ్యాన్లో ఏం జరిగినా, స్కూల్లో ఏం జరిగినా ఇంటికి రాగానే ఫస్ట్ నాకు చెప్పేస్తాడండి.
వాడు చెప్పలేదంటే నేను అడుగుతాను ఏం జరిగింది ఈరోజు స్కూల్లో అని చెప్తాడు. ఓకేనా? ఇప్పుడు నువ్వేం చేయాలి? వీటితో హోంవర్క్ రాయాలి. రాస్తావా? ఓకే చెప్పు, నేను హోంవర్క్ రాయాలి బాయ్ అని చెప్పు. ఓకే. మా పాప అయితే నిద్ర లేచేసిందండి. రెండు వాకర్లో కూర్చోబెట్టడానికి తీసుకెళ్తున్నాను. కూర్చోబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే సీట్లో కాలు పెట్టేస్తూ ఉంది, కూర్చోవడం లేదు. అందుకని నేనే చేతులతో కాళ్ళని అటు ఇటు వేసి కూర్చోబెట్టేశాను. కూర్చునేసింది పాప. చూస్తుంది, కొత్త కదా, అయోమయంగా ఉన్నట్టుంది పాప. నేనే ఇంకా మూవ్ చేస్తూ ఉన్నాను వెనక స్టాండ్ పట్టుకొని. బాగుంది కదా వాకరు, సెట్ అయింది మా పాపకి. మీలో ఎవరికైనా కావాలంటే కామెంట్స్ బాక్స్లో నాకు చెప్పండి. డిఎం అని కానీ లింక్ అని కానీ నేను మీకు లింక్ ఇచ్చేస్తానంటే మీరు ఈజీగా షాపింగ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ కాబట్టి నేను కింద క్లాత్ ఏం తీయకుండా అట్లాగే మూవ్ చేశాను. మా పాప చూడండి ఎలా చూస్తూ ఉందో, నచ్చినట్టుంది తనకి అది. చిట్టి తల్లి, నీ బండి నీకు నచ్చిందా? సైకిల్ హాయ్ చెప్పు. పాండా, ఇది పాండా కలర్లో ఉంది చూడు, వైట్ అండ్ బ్లాక్. నచ్చిందా? దీనికి చక్రాలంతా బిగించేసాము, బాగా వెళ్తా ఉంది ఇది. బయటకు వెళ్ళినప్పుడు ఈ క్లాత్ పెట్టుకోవచ్చు మనము, కింద కాలు గోక్కోకుండా. ఇంట్లో ఉన్నప్పుడు అవసరం లేదు, తీసేసుకోవచ్చు. మళ్ళీ కావాలన్నప్పుడు పెట్టుకోవచ్చు, వద్దంటే తీసేసేయచ్చు. బాగుందా మా పాపది వాకర్? కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఓకేనా? మీకు నచ్చిందా? ఏంటిది ఆనందమా? చెప్పు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చెప్తున్నావా నువ్వు నీ భాషలో? ఓకే అండి, మా పాప కూడా చెప్పేసింది. లైక్ అంటే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మా వీడియోస్ అన్నీ మీరు చేసేయండి. ఓకేనా? ఏం చెర్రీ నువ్వు చెప్పవు? ఇది నెక్స్ట్ డే అనమాట. పాప చూసి కొంచెం దాంతసేపు ఉండింది కదా ఫస్ట్ డే రోజు, అందువల్ల తనకు అలవాటు అయిపోయింది. రెండో రోజు కొంచెం మూవ్ చేసుకుంటా ఉంది. తనే కొంచెం చూస్తున్నారా వీడియోలో, తనే కదిలిపోతూ ఉంది, తను తోసుకుంటూ వెళ్ళిపోతుంది. ఫస్ట్ రోజు మాత్రం అసలు ఏం కదలనిచ్చలేకపోయింది, తనకు అర్థం కాలేదు. రెండో రోజు మాత్రం తనే ఆడుకుంటూ ఉంది, కాలు బాగా కదిలిస్తూ ఉంది. ఇంట్లో కాబట్టి కింద క్లాత్ అనేది తీసేసి పక్కన పెట్టేస్తున్నాను, నేను బయటకు వెళ్ళినప్పుడు వేసుకెళ్తాను. ఈ వాకర్ ఎలా ఉంది మా పాపకి? మా పాపకి అయితే బాగా నచ్చినట్టుందండి. నా వీడియోస్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. నా వీడియోస్ అన్నీ చూస్తున్నారా? తప్పకుండా చూడండి, మిస్ కాకుండా. ఇలాంటి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను, మిస్ అవ్వకుండా చూసేయండి. మా పాపకైతే వాకర్ బాగా నచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది. కలర్ వేరుగా వచ్చింది, అయినా పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోదాం. రిటర్న్ ఇచ్చేద్దామంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. రావడానికి కూడా ఒక 10 days పడుతుంది, ఎందుకులే అని చెప్పి ఇదే ఉంచేసుకున్నాను. మా బాబు కూడా బాగా ఖుషి అయిపోయాడు మా పాప వాకర్ చూసి. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోతుంది. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి